హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా. పరవశం పార్ట్ 6. ఫోన్ మర్చిపోయినట్టున్నారే ఎవరో అనుకుంటూ అటువైపు వెళ్ళేసరికి కరెక్ట్గా యశస్వి ఉన్న క్యూబికల్ దగ్గరే ఫోన్ మోగుతూ ఉండటంతో ఈ ఫోన్ యశస్విది కదా, మర్చిపోయిందా ఇక్కడ అనుకుంటూ తీయాలా వద్దా అని ఆలోచిస్తూనే అలాగే ఒక సెకండ్ పాటు నిల్చుండిపోయాడు శౌర్య. అంతవరకు వాట్సాప్ కాల్లో వచ్చిన రింగ్ కాస్త ఇప్పుడు నార్మల్ రింగ్ రావడంతో అది కూడా డే కేర్ అని చూపించడం చూసి డే కేరా అనుకుంటూ ఎందుకైనా మంచిది, ఏదైనా అవసరమేమో ఎవరికైనా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. కాసేపటి తర్వాత లంచ్ బ్రేక్ రావడంతో మీనా యశస్వితో పాటు స్టాఫ్ చాలామంది కెఫ్టేరియా వైపు వెళ్ళారు. మీనా, నిన్న సౌభాగ్య యాడ్ గురించి అడిగావు కదా, దాని గురించి నేను ఒకటి ఆలోచించానే అంది యశస్వి. ఉష్, ఇక్కడేం మాట్లాడొద్దు, మన ఐడియాలు ఏమైనా ఉంటే మన రూమ్లో మాట్లాడుకుందాం. అసలు ఏం ఆలోచించావో ఎలా చేయాలో నువ్వు చెప్పు, నేను ప్రొసీడ్ అయిపోతాను అంది మీనా. ఏమోనే, ఆ మెంటల్ గాడికి మనం చేసేది నచ్చుతుందో లేదో. ఈ మధ్య వర్క్ బర్డెన్ బాగా పెరిగిపోయింది అందరికీ. యాడ్ ఏజెన్సీని కూడా సాఫ్ట్వేర్ ఆఫీస్లా చూడాలనుకుంటున్నాడు వాడు. మనతో ఆడేసుకుంటున్నాడేమోనని నాకు డౌటు, ఎవరికి తెలుసు అంది యశస్వి. నాకు నీ మీద కొండంత నమ్మకం ఉంది. నువ్వు ఏదైనా చేస్తే పక్కాగా కరెక్ట్గా చేస్తావు యష్. మనల్ని కూర్చోబెట్టి ఎవ్వరూ శాలరీ అయితే ఇవ్వరు కదా, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చిందనుకుని ట్రై చేద్దాం అంది మీనా. సరే, నీ ఇష్టం అంది యశస్వి. ఎందుకే అశోక్తో అలా ఆడుకుంటున్నావు? నీ మనసులో ఉన్నది ఏంటో వాడికి చెప్పొచ్చు కదా. అశోకు అమాయకుడు కాదు, వాడు అన్నది నిజమే. నీ మాట ఒకటి చెప్తుంది, వాడు కనబడితే నీ కళ్ళు ఇంకోటి చెప్తూ ఉంటాయి అంది యశస్వి. మీనా బొగ్గలు ఎర్రబడుతుండగా అలా వెంట వెంట తిరుగుతుంటే బాగుంటుందే. తిరగని ఎన్నాళ్ళు తిరుగుతాడో ఇప్పుడే చెప్పేస్తే మజా ఏముంది చెప్పు అంది. బాగుందే, నువ్వు ఇలాగే ఆలోచించావంటే ఎవరితో గట్టిగానే తగులుకుంటుంది. నిన్ను సైడ్ చేసి వాడిని ఎగరేసుకుపోతుంది, జాగ్రత్త అంది యశస్వి. వాడికి అంత సీన్ లేదు కానీ ముందు లంచ్ చేయి, తర్వాత ఆలోచిద్దాం వాడి సంగతి. మన సంగతి ముందు ఆలోచించు అంది తినడంలో బిజీ అవుతూ. అంతవరకు వాట్సాప్ కాల్లో వచ్చిన రింగు కాస్త ఇప్పుడు నార్మల్ రింగ్ రావడంతో సరే ఎవరికైనా అవసరం ఉంటుందేమోనని లిఫ్ట్ చేశాడు శౌర్య. లిఫ్ట్ చేసిన వెంటనే యశస్వి మేడం, ఇప్పటికే మీకు చాలాసార్లు వాట్సాప్ కాల్ చేశాను మేడం, కానీ మీరు లిఫ్ట్ చేయడం లేదు. బాబుని మీరు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి వాడికి చాలా ఫీవర్గా ఉంది, ఏడుస్తున్నాడు. వాడిని ఊరుకోబెట్టడం మా వల్ల కావడం లేదు. మీరు ఒకసారి రండి మేడం అంటూ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారో అడగకుండానే మాట్లాడేస్తోంది అటువైపు నుంచి ఒక లేడీ. పక్క నుంచి చంటిపిల్లాడి ఏడుపు వినిపిస్తోంది. ఆవిడ చెప్తున్న మాటలు విని శౌర్యకి మైండ్ పనిచేయలేదు. బాబు ఏడవటం ఏంటి, ఇంతకీ ఎవరి బాబు అనుకుని హలో హలో, మీరెవరో అనుకుని ఎవరికో కాల్ చేసినట్టు ఉన్నారు, రాంగ్ నెంబర్ అన్నాడు శౌర్య. మీరెవరు సార్? నేను యశస్వి మేడంకే కదా కాల్ చేస్తున్నాను. ఇది మేడం నెంబరు, మాకు తెలుసు. మేడం వాళ్ళ బాబుకి ఒంట్లో బాగాలేదు, అందుకే కాల్ చేస్తున్నాము అంది అటువైపు నుంచి. ఈసారి తెల్లపోవడం శౌర్యవంతైంది. శౌర్య వేరే ఆలోచన లేకుండా క్షణంలో తేరుకొని, మేడం మీటింగ్లో ఉన్నారండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం కుదరదు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడుంది మీ డే కేర్ సెంటర్? మేడం వచ్చేసరికి లేట్ అవుతుంది, నేను వచ్చి బాబుని తీసుకుని రావచ్చా అని అడిగాడు శౌర్య. డే కేర్ సెంటర్ అడ్రస్ చెప్తూ, మేడం ఫోన్ చేసి చెప్తేనే కానీ బాబుని మీకైనా ఇవ్వడం కుదరదు సార్. బాబు బాగా ఏడుస్తున్నాడని ఒక 5 నిమిషాలైనా ఖాళీ చేసుకుని మేడంని రిటర్న్ కాల్ చేయమని చెప్పండి అని ఆవిడ పెట్టేసింది. శౌర్య డే కేర్ సెంటర్ నెంబర్ని ఫీడ్ చేసుకుని ఫోన్ అక్కడే పెట్టేశాడు. కాల్ కట్ అయిన మరుక్షణం అందమైన బాబు ఫోటో ఫోన్ మీద కనిపించింది. అలాగే కాసేపు ఆ బాబుని చూస్తూ ఉండిపోయాడు. లంచ్ విషయం పూర్తిగా మర్చిపోయి తిరిగి క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు శౌర్య. అవతల వైపు వాళ్ళు చెబుతున్న దానికి శౌర్య వింటున్న దానికి ఎక్కడా పొంతన కుదిరినట్టుగా అనిపించలేదు శౌర్యకి. బాబుకు బాగాలేదని వెంటనే రమ్మని అంతగా అడుగుతున్నారు. అసలు ఆ బాబు ఎవరు? యశస్వికి ఏమవుతాడు? డే కేర్ సెంటర్కి ఒకసారి వెళ్తే బాగుంటుందా? వాళ్ళు బాబుని ఇవ్వను అన్నారు కదా. ఇలా ఆలోచించి బుర్ర పాడు చేసుకునే కంటే ఒకసారి వెళితేనే తెలిసిపోతుంది కదా అని అనుకున్న వెంటనే లేచి కార్ కీస్ తీసుకొని లిఫ్ట్లో నుంచి కిందకి వచ్చాడు.
వాళ్ళు చెప్పిన అడ్రస్ చూసుకుంటూ గబగబా డే కేర్ సెంటర్ వైపు బయలుదేరాడు శౌర్య. కెఫిటేరియాలో కూర్చున్న స్టాఫ్ శౌర్య బయటికి వెళ్ళడం చూడనే చూశారు. కాసేపే అనుకున్న వాళ్ళు కాస్త బాస్ బయటికి వెళ్ళడంతో స్టాఫ్ కాస్త అలా ఇలా మాట్లాడుకొని ఎవరి సీట్ల దగ్గరికి వాళ్ళు లేటుగా చేరుకున్నారు. యశస్వి వస్తూనే తన ఫోన్ చూసుకొని, అమ్మయ్యా ఇక్కడే ఉందా, ఎక్కడైనా మర్చిపోయానేమో అనుకున్నానే అని తిరిగి బ్యాగ్లో వేసుకుంది. ఆలోచనలు కుదురుగా లేక శౌర్య ఆగమేఘాల మీద డే కేర్ సెంటర్ని చేరుకున్నాడు. మేడం చెప్పకుండా బాబుని ఇవ్వటం కుదరదా అన్న ఆవిడ మాటలను బట్టి ఆ బాబుని ఎలాగైనా ఒకసారి చూడాలని మనసు పరుగులు పెడుతూ ఉంటే తొందరగా డే కేర్ సెంటర్లోకి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఆయాని పిలిచి, యశస్వి గారి బాబుని చూడొచ్చా అని అడిగాడు. మీరెవరు, ఆమెకేమవుతారు అని అడిగింది ఆయా. ఆ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేనట్టు, ప్లీజ్ ఒక్కసారి చూపించండి, తనకి ఒంట్లో బాలేదని ఫోన్ చేశారు కదా, మేడం మీటింగులో ఉన్నారు, నన్ను వెళ్ళమన్నారు, అందుకే వచ్చాను అన్నాడు శౌర్య. సారీ సార్, మేడం ఫోన్ చేస్తేనే బాబుని చూపించేది, మాకు మేడం నుంచి ఎలాంటి కాల్ రాలేదు సార్ అంటూ, మీకు అంత తొందరగా ఉంటే ఆగండి, మేడంకి నేనే కాల్ చేస్తాను అంది. అమ్మో, కాల్ చేస్తే ఇంకేమైనా ఉందా, తెలిసిపోతుందేమో అని. నోనో, మేడము మీటింగులో ఉన్నారని చెప్పాను కదా, ఇప్పుడు మీరు కాల్ చేసినా మేడం లిఫ్ట్ చేయరు అని మాట్లాడుతూ ఉండగానే అదృష్టం ఎదురు వచ్చినట్టుగా, హే శౌర్య, నువ్వేంట్రా ఇక్కడ అని వినపడేసరికి పక్కకి తిరిగి చూశాడు శౌర్య. రే శివ, నువ్వు ఇక్కడే ఉన్నావా ఆశ్చర్యంగా అడిగాడు శౌర్య. బాబు శౌర్య, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నేను ఇండియాలోనే ఉంటున్నాను, అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు యుఎస్ నుంచి అని అడిగాడు శివ. అసలు నువ్వెప్పుడు వచ్చావురా యుఎస్ నుంచి అని శివ అడుగుతుంటే, నేను వచ్చి కొన్ని రోజులే అవుతుందిలే కానీ నువ్వేంటి ఇక్కడున్నావు అడిగాడు. తనకేమైనా ఉపయోగపడతాడేమో శివ అని అనుకుంటూ. ఏముంది, నేను మీ చెల్లాయి ఇద్దరం డాక్టర్స్ కదా, ఇంట్లో పిల్లల్ని చూసే దిక్కులేక మా పాపని డే కేర్లో పెట్టాము, ఇదిగో తీసుకువెళ్ళటానికని వచ్చాను అన్నాడు శివ. ఫేమస్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శివకుమార్ అని పిలువబడే శివ. శివ శౌర్య ఇద్దరూ కలిసే చదువుకున్నారు, ప్రాణ స్నేహితులు కూడా. నా సంగతి సరే కానీ నువ్వేంటి ఇక్కడున్నావు, మీ పిల్లల్ని కానీ ఇక్కడ పెట్టావా, అసలు పెళ్ళెప్పుడు చేసుకున్నావురా, పెళ్లి చేసుకోవటం, పిల్లలు పుట్టేయటం, డే కేర్ సెంటర్ల చుట్టూ తిరగడం, అదిరిందయ్యా శౌర్య, మాకు చెప్పనే లేదు, ఇంతకీ మా చెల్లెమ్మ ఏం చేస్తుంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు శివ. ఆగరా బాబు, నీ మాటల జోరు ఏం మారలేదు, నాకింకా పెళ్లి కాలేదు, నేను ఇక్కడికి ఒక అబ్బాయిని చూద్దామని వచ్చాను, కానీ వీళ్ళేమో ఆ మదర్ పర్మిషన్ లేకుండా చూపించమని అంటున్నారు అన్నాడు. వాట్, పెద్ద వ్యాపార అయస్కాంతానివి, నీకు పర్మిషన్ లేదా, ఎవర్రా ఆ మాట అన్నది అన్నాడు శివ. వాట్ కమ్ అగైన్, ఏమన్నావురా, వ్యాపార అయస్కాంతమా, అదేంట్రా ఆశ్చర్యంగా అడిగాడు శౌర్య. అదేరా, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ కదా, దాన్నే అచ్చ తెలుగులో చెప్పానులే అన్నాడు శివ. పక్కనే ఉండి ఇది అంతా వింటున్న ఆయా, సార్ ఎవరో తెలియకుండా పిల్లల్ని ఎలా సార్ చూపించేస్తాము, తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే మీలాంటి వాళ్లే మమ్మల్ని పేపర్లలోకి ఎక్కించేస్తారు అంది ఆయా. అది నిజమేలే కానీ వీడి తరపున నేను ఏ ప్రాబ్లం ఉండదని చెప్తున్నాను అని అంటున్నంతలోనే ఇంతలో అక్కడ పనిచేసే ఒక 20 ఏళ్ల అబ్బాయి శౌర్యని చూసి, సార్ మీరేంటి ఇక్కడ అని పలకరించాడు శౌర్యని. రాజు, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగాడు శౌర్య. ఈ డే కేర్ సెంటర్కి సరుకులు కావలసి వచ్చినప్పుడు ఫోన్ చేసి నాకు చెప్తారు సార్ వీళ్ళు, నా ఆటోలో వాటిని ఇక్కడికి తెచ్చి పెడుతూ ఉంటాను, వీక్లీ 1 or 2 times వస్తూ ఉంటాను ఇక్కడికి, మీరెందుకు సార్ ఇటువైపు వచ్చారు అని అడిగాడు రాజు. ఆయా వెంటనే, ఇతను నీకు తెలుసా అని అడిగింది రాజుని. మా నాన్న మా అమ్మ వీళ్ళింట్లోనే పనిచేస్తారు అని చెప్పాడు రాజు. ఇంతమంది నన్ను తెలుసని చెప్తున్నారు కదా, ఇప్పుడైనా యశస్వి బాబుని నాకు చూపిస్తారా అని అడిగాడు శౌర్య. శౌర్య, ఈ యశస్వి ఎవర్రా, అసలు ఇంతకీ ఏ బాబు కోసం నువ్వు వచ్చావు, వాళ్ళు రాకుండా నిన్నెందుకు పంపించారు, నాకేం అర్థం కావడం లేదు అన్నాడు శివ. ఒరే, నాకు కూడా ఏం అర్థం కాకే వచ్చాను, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నీతో తర్వాత తీరిగ్గా మాట్లాడుతానులే అన్నాడు శౌర్య.
ఓకే ఓకే, నాకు కూడా హాస్పిటల్ నుంచి కాల్స్ వస్తున్నాయి. సరే, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని ఇద్దరూ ఫోన్ నెంబర్స్ ఇచ్చి పుచ్చుకొని, ప్రాబ్లం ఏమీ ఉండదు, ఒకసారి బాబుని చూపించండి అని ఆయాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివ. రండి సార్, ఇప్పటి వరకు ఏడ్చి ఇప్పుడే పడుకున్నాడు బాబు, కానీ మళ్ళీ ఎప్పుడు లేస్తాడో అని భయం అని శౌర్యని తీసుకొని లోపలికి వెళ్ళింది ఆయా. అక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉండటంతో అందరూ చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా, కొంతమంది ఏడుస్తూ మరికొంతమంది ఆడుకుంటూ, కొంతమంది పిల్లలు పడుకుని ఉండటంతో వాళ్ళందరినీ దాటుకొని లోపలికి తీసుకుని వెళ్ళింది శౌర్యని. అక్కడ మరికొంతమంది పిల్లలు పడుకుని ఉన్నారు వేరువేరు బెడ్స్ మీద. అక్కడే ఒక మూలగా ఉన్న ఒక బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఆయా. చిన్న బాబు పడుకుని ఉండటంతో యశస్వి మేడం వాళ్ళ బాబు పేరు సాత్విక్ సార్, ఇదిగోండి ఈ అబ్బాయే అని చూపించింది ఆయా. సాత్విక్ అంటూ ఆయా చూపించిన వైపు చూశాడు శౌర్య. ఈలోపు ఆయాని ఎవరో పిలవడంతో, నువ్వు వెళ్ళమ్మా, నేను బాబుని తీసుకుని వెళ్ళను, చూడటానికి మాత్రమే వచ్చాను అన్నాడు శౌర్య. సరే సార్ అంటూ ఆయా బయటికి వెళ్ళిపోయింది. బెడ్ మీద బొత్తుగా ఉన్న బాబు చక్కగా కళ్ళు మూసుకొని పక్కకు తిరిగి పడుకుని ఉండడం చూసి శౌర్య ఆశ్చర్యంగా అలాగే వాడి పక్కనే కూర్చున్నాడు. తెల్లగా పాలలాంటి ఒళ్ళు, పెద్ద బూరెల్లాంటి బుగ్గలు, నల్లటి ఉంగరాల జుట్టు, చేతులకి దిష్టి కోసమేమో నల్లటి పూసలు కట్టి ఉన్నాయి. చూడగానే బాబు బొద్దుగా ఉన్నాడని తెలుస్తోంది. వాడి ముద్దుమొహం చూడగానే ఆగలేక అలాగే ఆ బాబు మీద చెయ్యి వేసి తల నిమిరాడు శౌర్య. నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతున్నాడు బాబు. ఒక్కసారి కళ్ళు తెరిస్తే బావుండును. బాబుని చూస్తుంటే ఏదో తెలియని ఫీల్ అనిపించింది శౌర్యలో. కానీ ఈ బాబు ఎవరు? యశస్వికి ఏమవుతాడు? ఒక్కసారి తెలుసుకోగలిగితే బావుండును. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నాకెక్కడ దొరుకుతుంది అని అనుకుంటూనే సున్నితంగా ఉన్న బాబు బుగ్గలు మెల్లగా నిమిరాడు. ఒళ్ళంతా వేడిగా తగిలింది చేతికి. అయ్యో, జ్వరం వచ్చినట్టుంది కదా అనుకున్నాడు. ఈలోపు ఎక్కువసేపు నిద్ర చేయలేక వెంటనే బాబు కదిలి మళ్ళీ ఏడుపు అందుకున్నాడు. శౌర్య చూస్తూ ఊరుకోలేక బాబుని భుజాన వేసుకుని జోకొట్టడం మొదలుపెట్టాడు. బాబుని చూస్తుంటే ఏదో తెలియని అనుబంధం కలిగింది శౌర్యలో. బాబుకి యశస్వికి ఏంటి సంబంధం? మళ్ళీ ఆలోచనలన్నీ మొదటికే వచ్చాయి. ఆయా కాసేపు లోపలికి రాకుండా ఉంటే బావుండునని అనుకున్నాడు. ఎవరికన్నా నువ్వు ఇంత ముద్దుగా ఉన్నావు అని అడిగాడు బాబుని. బాబు పెద్ద పెద్ద నీళ్లు నిండిన కళ్ళతో అమాయకంగా శౌర్యని చూస్తుంటే వాడి మొహం అంతా ముద్దులు పెట్టేశాడు ఆగలేక. వాడి ఏడుపు చూస్తే గుండె పట్టేసినట్టు అనిపించింది. బుగ్గలు నిమురుతూ జుట్టు సరిచేస్తూ గడిపేశాడు కాసేపు. బాబుని చూస్తుంటే ఏదో చెప్పలేని దిగులు, బాధ, సంతోషం, హాయి అన్నీ ఒకేలా కలిగినట్టు అనిపించాయి. ఈలోగా ఆయా వచ్చి బాబుని తీసుకోవాలని చూసింది. చిత్రంగా బాబు శౌర్యని వదిలి రానని మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు. బాబుని జోకొడుతూనే, ఎప్పటి నుంచి బాబుకి జ్వరం అని అడిగాడు. మేడం ఉదయం తీసుకొచ్చినప్పుడు బాగానే ఉన్నాడండి, తర్వాత 11 గంటల నుంచి జ్వరం స్టార్ట్ అయింది. మా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంచుకుంటాము, అవి వేసినా ఫీవర్ తగ్గలేదు. బాబు ఏడుపు మొదలుపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక మేడంకి కాల్ చేశాను, ఇంతలో మీరు వచ్చారు అంది. సరే, బాబు దగ్గర కాసేపు నేను ఉంటాను, వెళ్ళేటప్పుడు మీకు చెప్పే వెళ్తాలేండి అన్నాడు శౌర్య. సరే సార్ అంటూ మిగిలిన పిల్లల్ని చూసుకోవటానికి వెళ్ళిపోయింది ఆయా. బాబుని భుజం మీద ఉంచుకొని వెంటనే శివకి కాల్ చేశాడు శౌర్య. ఏంట్రా ఇప్పుడే మాట్లాడాం, అప్పుడే కాల్ చేస్తున్నావు, ఏమైంది? బాబుని చూసావా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. లేదురా, ప్రాబ్లం ఏం లేదు. బాబుకి చాలా జ్వరంగా ఉంది. ఏదైనా మెడిసిన్ వేస్తే బావుండుండ్రా. వాళ్ళమ్మ వచ్చేసరికి లేట్ అయ్యేటట్టు ఉంది. ఏం చేయాలో తెలియక నీకు కాల్ చేశాను అన్నాడు శౌర్య. నా దగ్గరికి తీసుకురావచ్చు కదరా, చూడకుండా మెడిసిన్ ఎలా ఇవ్వటం అన్నాడు. వీళ్ళు బయటికి ఇవ్వనని అంటున్నారు బాబుని. యశస్వికి తెలిసినా ఊరుకోదేమో, అందుకే ఒకసారి ఏదైనా మెడిసిన్ ప్రిఫర్ చేస్తావేమోనని అడుగుతున్నారా అన్నాడు శౌర్య. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.